అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వైష్ణవిదేవి పూజ గురించి తెలుసుకుందాం. వైష్ణవిదేవి పూజ చాలా సులభంగా చేసుకోవచ్చండి. ఈ పూజ చేసిన 40 రోజుల్లో మీ కోరిక ఏదైనా సరే తప్పకుండా జరుగుతుందండి. ఈ పూజకి 3 అరటిపళ్ళు ఒక్కొక్క పండుకి ఒక కోరిక కోరుకొని అమ్మవారి పాదాల దగ్గర పెట్టాలండి. అవి పూజ చేసుకున్న వాళ్ళు మాత్రమే తినాలి. ఇప్పుడు పూజా విధానం చేద్దాం. ఈ పూజ సోమవారం సాయంత్రం 5 గంటల తర్వాత మొదలు పెట్టాలండి. ముందుగా అమ్మవారికి ఒక పీట వేసి దాని మీద ఒక ఎర్రటి జాకెట్ ముక్కను పరిచి కొద్దిగా గుప్పెడు బియ్యం పోసి అమ్మవారి లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టి గంధం, బొట్టు, పువ్వులు, అక్షింతలు, దీపం, ధూపం మనం ఇంట్లో చేసుకున్నట్టే పెట్టాలండి. తర్వాత మీకు నచ్చితే కలశం పెట్టుకోండి. కలశం పెట్టుకుంటే ఇంకా మంచిది. లేదనుకున్నా మామూలుగా చేసుకున్నా పర్వాలేదండి. తర్వాత అమ్మవారికి దీపధూప నైవేద్యాలండి. దీపధూపం తర్వాత నైవేద్యం పరమాన్నం సమర్పించాలి. ఆ అమ్మవారికి పెట్టిన 3 అరటిపళ్ళు ఆ పరమాన్నం మాత్రం ఈ వ్రతం చేసుకున్న వాళ్ళే తినాలండి. ఇంకెవరికి పెట్టకూడదు. మీరు ఎంత తినగలిగితే అంతే పెట్టుకోండి అమ్మవారి దగ్గర. తర్వాత ఒక చిన్న కథ ఉంటుందండి. కథ కావాల్సిన వాళ్ళు కామెంట్ చేయండి, నేను మీకు పిక్ పెడతాను. ఆ కథని మనం చదువుకున్న తర్వాత ఆ అక్షంతలు తల మీద వేసుకోవాలండి. తర్వాత దీపధూప నైవేద్యానంతరం హారతినివ్వాలి. తర్వాత ఒక 3కి తాంబూలం ఇవ్వాలి. ఈ తాంబూలంతో పాటు ఈ కథ పేపర్ ఏదైతే ఉందో అది జిరాక్స్ తీయించుకొని ఒక 3కి సమర్పించాలండి. తాంబూలంతో పాటు అమ్మవారి పేరు చెప్పి. తర్వాత అవి వాళ్ళు చేసినా పర్వాలేదు, గంగలో కలిపినా పర్వాలేదు ఆ పేపర్స్. అంతేనండి, సింపుల్గా ఈ వైష్ణవిదేవి వ్రతం చేసి చూడండి. ఎన్నో చేసుంటారు, ఇది ఒక్కటి చేయండి. 40 రోజుల్లో మీ కోరిక తీరుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి. నమస్తే.